హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. జై తెలంగాణ. అందరికీ కూడా ఉద్యమ వందనాలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరగబోతున్న ప్రతి అంశాన్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. అసలు ఏం జరుగుతున్నది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని అంశాలు కూడా మనం ముందుకైతే తెర మీదకి వచ్చినాయి. నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించి ఒక భారీ వ్యూహాన్ని పండబోతుండు అనే విషయం కూడా మనకు తెలిసింది. ఏం చేయబోతున్నారు కేసీఆర్ గారు, దాంతోపాటుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన ఏదైతే వ్యూహం బెడిసి కొట్టిందా అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. ఆ రెండు అంశాలకు కూడా ఒకసారి మనం అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం. నిజానికి తెలంగాణలో జరుగుతున్న కొన్ని పరిస్థితులను చూస్తే మీకు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే ముచ్చట కేసీఆర్ ఒక ప్రళయాన్ని సృష్టిస్తున్నాడు తెలంగాణలో అనేది ప్రధానంగా కూడా మనకు చర్చనీయాంశంగా మారుతుంది. సో నిజంగా అలాంటి పరిస్థితులే వస్తే కేసీఆర్ గారు చేయబోయే వ్యూహాలు ఏంది అనేది కూడా ఒక్కసారి మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్కసారి చూడండి. కేసీఆర్కు సంబంధించి ప్రధానంగా కూడా ఇప్పటి వరకు కేసీఆర్ ఏం చేస్తాడు అనేదే మనం వేచి చూస్తాం. ఇక కేసీఆర్ ఏం చేయబోతున్నాడు అనేది ఇప్పుడు తెలంగాణ యావత్తు ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అత్యంత కీలకమైన ఘట్టం మొదలు కాబోతుందా? తెలంగాణ పరిస్థితులన్నీ కూడా ఏ విధంగా మారబోతున్నాయి? ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ వైపు మారబోతున్నాయా, లేకపోతే ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైపు మారబోతున్నాయా? పార్టీల యొక్క వ్యూహాలేంటి, అధినేతల పద్మ వ్యూహాలు ఏంది అనేది ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం. నిజంగా అలాంటిది ఏం జరుగుతున్నది ఈ తెలంగాణలో అనేది కూడా ఒకసారి మీకైతే చెప్పే ప్రయత్నం అయితే చెప్తా. నిజానికి కేసీఆర్ మౌనం ఎంత డేంజరు అంటే ఇప్పటి వరకు కూడా ఎవరు ఊహించి ఉంటారు. బహుశా ఆ స్థాయిలో కేసీఆర్ వ్యూహాలు చేసిండు అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి చూడండి. కేసీఆర్ మౌనం మహాప్రళయం అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా నేటి రాత్రి పేపర్ రాసిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే కేసీఆర్ మౌనం రాజకీయ విస్ఫోటనం, నిశ్శబ్దం భయంకరమైనది. కేసీఆర్ మౌనం కూడా సంచలనమైనది. అందులో నుంచి వచ్చిందే తెలంగాణ ఉద్యమం కాలంలోనే అంతే, ఉద్యమ కాలంలోనూ కూడా అంతే, సీఎంగా ఉన్నప్పుడు అంతే. కేసీఆర్ మాట్లాడిన వార్తే, మాట్లాడకపోయిన వార్తే. రాజకీయ ప్రత్యర్థులంతా తలలు పట్టుకోవాల్సిందే. ఆ మౌనం వ్యూహాత్మకం. కేసీఆర్ మాట్లాడితే అది గొప్ప సందేశం, రేపటి ప్రగతికి సంకేతం అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని కూడా హైలైట్ చేసింది. నిజానికి కేసీఆర్ మాట్లాడినా మాట్లాడకపోయినా ఏదైనా కూడా ఒక వార్తే అవుతున్నది. ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రజలారా, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మీరు రెండు ఘట్టాలను చూస్తారు. 2001 నుండి పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావును 2014 వరకు మీరు చూసింది ఒక రకమైన కేసీఆర్. 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ని చూసింది మరో రకమైన కేసీఆర్. 2001కి ముందు కేసీఆర్ను మరో రకంగా చూసాం. ఇప్పుడు 2023 తర్వాత అంటే 10 సంవత్సరాల ముఖ్యమంత్రి పరిపాలన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏం చేయబోతున్నాడు? ఇలాంటి వ్యూహాలకు ఎలాంటి వ్యూహం కూడా అంతు చిక్కడం లేదు అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అంటాడు, ఈ విశ్వం అంతా నా సృష్టే, నేనే విశ్వం, నేనే అనంతం, నేనే ప్రళయం, నేనే విలయం, నేనే విజయం, నేనే సర్వం. ఎలా చూసుకున్నా కేసీఆర్ తెలంగాణ విషయంలో ఏం చేస్తున్నాడు అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా కూడా మారే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు అంటే కేసీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో శ్రీకృష్ణుడు ఎత్తిన అవతారమే నేడు తెలంగాణ కోసం కేసీఆర్ ఎత్తాడు. అందుకే కేసీఆర్ మార్గం ఒక విజయం, కేసీఆర్ ఆలోచన ఒక ప్రపంచం, కేసీఆర్ ఒక కేసీఆర్ ఊహ తెలంగాణ సస్యశ్యామలం. కేసీఆర్ నువ్వు ఆకుపచ్చ తెలంగాణకు నిదర్శనం. కేసీఆర్ పరుగు గోదావరి పరవళ్ళు. కేసీఆర్ మాట గొప్ప భరోసా. అలాగే కేసీఆర్ మౌనం కూడా ప్రళయం. ప్రత్యర్థి రాజకీయాలకు విలయం, ప్రత్యర్థి శిబిరాలకు కాకావికలం. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలోనైనా నేడు తెలంగాణలోనైనా కేసీఆర్ మాట ఒకే ఆయుధం. అసలు తెలంగాణ వస్తుందా అన్న సంశయం తప్ప నమ్మకం అనే పదమే తెలంగాణ ప్రజల మదిలో కనిపించని ఆశయాన్ని నిజం చేసిన వీరుడు ధీరుడు కేసీఆర్. ఒక ఉద్యమం అంటేనే ఉత్తముచ్చట కాదు, పార్టీ అంటే పాండబ్బా పెట్టుకోవడం కాదు. తెలంగాణ కోసం కేసీఆర్ ఆలోచన చేసిన నాడు తెలంగాణ అంటే ఒక ఎడారి వెద, కన్నీటికి కూడా దిక్కులేని దీనగాథ. ఊరు చెదిరిపోయాయి, పల్లె కరిగిపోయా, కన్నీరు కూడా ఇంకిపోయి జీవచ్చాలుగా జనం బతుకులిడ్చిన రోజులవి. ఆ మాటలు వింటుంటే కళ్ళు చెమర్చుతున్నాయి, కానీ అనుభవించిన వారి గుండెలు విలసిపోయాయి. ఒకనాడు తెలంగాణలో ఎన్నో ఆకలి చావులు,
రైతే బ్రతకలేదు, కుల వృత్తులకు మనగడే లేదు, కూలి చేసుకుందామంటే పని లేదు, కనీసం తిందామంటే పచ్చని ఆకు లేదు. ఎండిన మెండును చూసి రైతులు ఉరికయ్యలు చేసుకుని అసూలు బాసిన రోజులు. అలాంటి సమయంలో జై తెలంగాణ అనే గొంతుక తాండారిపోతున్న నినాదించిన నాయకుడు కేసీఆర్. తెలంగాణ కళను సజీవం చేసిన నాయకుడు కేసీఆర్. తెలంగాణ అనే పదానికి జీవం పోశాడు, ఆ నినాదానికి ఆయువు పోశాడు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి నింపారు. తెలంగాణ జెండా ఎత్తి ప్రతి గుండె చేత జై కొట్టించాడు. పిడికిలెత్తి పటపటమంటూ తెలంగాణ మొత్తం పనులు కొరికేలా చేశాడు. లేకుంటే ఈ తెలంగాణ ఎక్కడిది? తెలంగాణ ఉద్యమం ఎక్కడిది? తెలంగాణ సాధన ఎక్కడిది? అసలు ఈ తెలంగాణ ఉనికి ఎక్కడిది? నేడు ఈ స్వేచ్ఛ వాయువులు ఎక్కడి? పచ్చని తెలంగాణ మాగాని ఎక్కడిది? తెలంగాణలో సాగే సాధన్న వారు చూసేన పంటలేమిటి? బంగారు సిరులను చూసిన వారికి మాటలు రాకుండా చేసింది పాలన ఎవరిది? సాగునీటి ప్రాజెక్టులైనా సాధ్యం కాదన్న వారు సైతం సబ్రశ్యాములకు గురయ్యారు. తొండలు గుడ్లు కూడా పెట్టవని హేళన చేసిన వారు ముక్కున వేలేసుకున్నారు. 10 ఏళ్లలో మన కళ్ళు మనం నమ్మలేకపోతున్నామని మదన పడుతున్నాను. కోట్లల్లో ధరలు పలుకుతున్న తెలంగాణ భూములను కొనాలంటే మా వల్ల ఏమవుతుందని భయపడుతున్నారు. చూడురు ఒకసారి. పట్లకు పుట్లకు పండుతున్న ధాన్యాన్ని చూసి కోనసీమను మించిన సాగుభూమి తెలంగాణ అయిందని కితాబిచ్చారు. 10 ఏళ్లలో తెలంగాణ వచ్చిన మార్పును చూసి అబ్బురపడుతున్నారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజలు ఎంత మొత్తుకున్నా కాంగ్రెస్ నీళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు కేసీఆర్ తెచ్చిన నీళ్లను కూడా మళ్ళీ పొలాలకు మళ్లించలేకపోతున్నారు. పాలన చేస్తామని చెప్పి మళ్ళీ పగ సాధించినంత పని చేస్తున్నారు. మళ్ళీ రైతులను కాపాడతామని కేసీఆర్ను వేడుకుంటున్నారు. అందుకే అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఒకటే, ఇప్పుడున్న పాలకులు నేర్చుకోవాల్సింది కూడా ఒకటే. కేసీఆర్ లేకుంటే నీళ్ళెక్కడి, ఈ చల్లని గాలి ఎక్కడిది అనేది తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. ఒకసారి నేను చెప్తాను. పల్లెల్లో ఆకుపచ్చదనం ఎక్కడిది? ఎండిన బీడులలో ఆ జలం ఎక్కడిది? వచ్చిపోయిన వాగులలో ఆ జలధారలు ఎక్కడివి? ఎండాకాలంలో చెరువులలో నీళ్ళెక్కడివి? వేసవిలో కూడా చెరువులు మత్తల్లేమిటి? తెలంగాణలో మత్స్య సంపద ఎక్కడిది? తెలంగాణలో ఎక్కడ చూసినా కేసీఆర్ కళ్ళల్లో కనిపించే ఆశ ఎక్కడ? ఓ నిశ్శబ్దం విన్న కేసీఆర్ శ్వాసే. అందుకే తెలంగాణ సాధన జరిగింది. 10 ఏళ్లలో తెలంగాణ తలెత్తుకొని నిలబడింది. వచ్చిన తెలంగాణ అన్నపూర్ణగా కీర్తించబడినది. ఆహార పంటల సాగులో ఆహారతలు అందుకుంటుంది. ప్రగతిలో పరుగులు పెట్టింది. అభివృద్ధి నమూనాకు ఆవలమైంది. దేశానికి ఆదర్శమైంది. పసిడి పంటల మాఘానమైంది. దేశానికే తెలంగాణ అన్నపూర్ణగా మారింది. ఒకనాడు మెతుకు కూడా దిక్కులేని మెదక్ జిల్లాలో నీటి ఊటలు జలజలమంటూ పారుతున్నాయి. ముళ్ళ కంపలకు కూడా దిక్కులేని చోట బంగారు పంటలు పండుతున్నాయి. అలా అంతటా తెలంగాణ సిరులు సింగారం కనిపిస్తుంది. రైతన్న జీవితం బంగారమైంది. సగటు తెలంగాణవాది గుండె నడుగు, చెదిరిపోయిన చిగిరించిన తెలంగాణ గూడు నడుగు కేసీఆర్ అంటే ఏమిటో చెప్తుంది. ఇది తెలంగాణ ఉద్యమంలో ఈ ఒక్క పదం చాలా బలంగా వినిపించింది. మీ అందరూ అవునన్నా కాదన్నా ఇదైతే సత్యం. ఒకసారి చూడండి. గుండె తడి ఆరని ఆత్మీయ తెలంగాణ సంతకం కేసీఆర్. ఎంతకాలమైనా చెరిగిపోని చెరపలేని ఏకైక సంతకం కేసీఆర్. మమకారానికి మాటలస్తే చెప్పే ఏకైక పదం కేసీఆర్. మంచితనం తెలంగాణ మీద పంచే ఏకైక నామం కేసీఆర్. 1000 జన్మల తెలంగాణ పుణ్యఫలం కేసీఆర్. కేసీఆర్ అంటేనే ప్రజలకు మేలు చేసే గొప్ప దృక్పథం. తెలంగాణ ప్రజల కన్నీళ్లు తుడిచే ఆశాకిరణం. 60 సంవత్సరాల తెలంగాణ గోసకు విముక్తి ప్రసాదించిన నాయక గణం. తెలంగాణ పాలిట వరం కేసీఆర్ మౌనం ఒక విస్ఫోటనం. అందులో నుంచే వచ్చిందే తెలంగాణ ఉద్యమం. ఉద్యమ కాలంలోనూ అంతే, కొన్ని రోజులు మౌనం, మరికొంత కాలం మాటలతో యుద్ధం. సీఎంగా ఉన్నప్పుడు అంతే, ఎందుకంటే కేసీఆర్ మాట్లాడితే వార్త, మాట్లాడకపోయినా న్యూసే. కేసీఆర్ ప్రతి అడుక్కు ప్రత్యర్థులు తలలు పట్టుకోవాల్సిందే. నిశ్శబ్దం ఎంతో భయంకరమైనది. కేసీఆర్ మౌనం కూడా అంతే సంచలనమైనది. ఆ మౌనం ప్రతిసారి ఒక వ్యూహాత్మకం. కేసీఆర్ మాట్లాడితే అదో గొప్ప సందేశం. రేపటి తెలంగాణ ప్రగతికి అదొక సంకేతం. అందుకే కేసీఆర్ అనే పదం ఇప్పుడు తెలంగాణ కళల రూపమై సాకారమవుతున్న వేళ దర్శనమిస్తుంది. కేసీఆర్ ఆలోచనలో సర్వాంతరామిలా కనిపిస్తుంది. కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా 14 ఏళ్ల ఆ కేసీఆర్ పోరాటం ధ్వనిస్తుంది. 10 ఏళ్ల అభివృద్ధి మన కళ్ళ ముందు ఆవిష్కరం అవుతుంది. ప్రశాంతంగా వింటే గోదావరి పరవళ్ళు కేసీఆర్ను తలుచుకుంటూ పరిగెలెత్తుతుంటాయి. పసిడి పంటల వెండి వెన్నెల తెలంగాణ మదిని తాకుతుంది. ఎంతో పులకరించిపోతుంది. తెలంగాణ హుది నిండా ఆనందం నిండుతుంది. సంతోషం పరవశించి నాట్యమాడుతుంది. ఆనందం తాండవిస్తుంది. కేసీఆర్ పేరు వింటేనే తెలంగాణ ప్రకృతి పరవశించిపోతుంది. తెలంగాణ రమణీయత ఒళ్ళు పులకరిస్తుంది. తెలంగాణకు రూపం ఇచ్చిన దైవం కేసీఆర్ రూపం కళ్ళ ముందు కదలాడుతుంది. అందుకే మళ్ళీ కేసీఆర్ కావాలని రావాలని తెలంగాణ తలపిస్తుంది. మళ్ళీ కేసీఆర్ నాయకత్వమే
కావాలని కోరుకుంటుంది. తెలంగాణ కేసీఆర్ పాలన లేక కన్నీళ్లు పెట్టుకుంటుంది. తెలంగాణను కడుపులో పెట్టుకొని చూస్తున్న కేసీఆర్ని కాదన్నందుకు సమాజం పశ్చాత్తాపడుతుంది. కన్నీటి పర్యాంతం అవుతుంది. ఎండిన పొలాలు చూసుకుంటూ ఏడుస్తున్నది. నిన్నటిదాకా పొలాల నిండా కండ్లను చూసిన రైతుల కంట కన్నీరు పొంగుతుంది. తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ పాలన ఇరువాకల రావాలని కోరుకుంటుంది. కేసీఆర్ మౌనం ఎప్పుడు వీడతాడా అని ఎదురు చూస్తుంది. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ చల్లని మాటల కోసం తెలంగాణ ఎదురు చూస్తుంది. ఆ భరోసా ఎప్పుడు, ఆ మౌనం వీడేది ఎప్పుడు అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతుంది. రైట్, ఇప్పుడు అసలు స్టోరీ ఏంది అనేది మీరు మొత్తం విన్నారు. అసలు కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి దాంతోపాటు పూర్తి స్థాయిలో కేసీఆర్ ఈ మౌనం ఎందుకు ప్రళయంగా మారుతున్నది అనేది మీ అందరికి తెలియదు కదా. ఇప్పుడు చూడుర్రి. అయితే తెలంగాణ ప్రజలారా మీరు 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 2001 నుంచి 1969 తొలి దశ మలి దశ 2 ఉద్యమాలను చూస్తాం. మొదటి ఉద్యమం అనేది ఏ విధంగా ఇచ్చుకపోయింది అనేది మనం చూస్తాం. అంటే ఏ విధంగా నిర్వీర్యమైపోయింది, ఏ విధంగా అప్పటి ఉద్యమాన్ని సమాధి చేశారు, రాజకీయ స్వార్థాల కోసం అప్పటి తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా చేశారో మీరు చూస్తారు. 2001లో తెలంగాణ అనే పదం వస్తుందా, ఆ పదం వినడం వరకే కానీ ఈ గుండెలలో నమ్మకం లేదు. తెలంగాణ నిజంగా ఈ కేసీఆర్ తేగలుగుతాడా, ఈయన వల్ల అవుతుందా అనే మాటలు ముక్కున వేలు వేసుకొని అమ్మో కేసీఆర్ గురించి మాట్లాడద్దు అనే పరిస్థితికి వచ్చిపోయినాయి. ఆ తర్వాత 14 ఏళ్ల పాటు ప్రస్థానం చూసాం. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి యొక్క పరిపాలన చూసాం. కేసీఆర్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నాడు, దాని భవిష్యత్తులో వచ్చే ప్రళయం ఏంటిది అనేది ఇప్పుడు చర్చ కొనసాగుతుంది. అయితే ఇప్పుడు కేసీఆర్ 4 విషయాలను గుర్తించాడు. ఆ 4 విషయాలు ఏంటి అనేది ఒకసారి చూడాలి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు తుంటి ఎముక గాయం కారణంగా కేవలం ఇంటికే పరిమితమైండు అంటే దాదాపుగా ఆయన పూర్తి స్థాయిలో కూడా పుస్తకాల కుస్తీ పడుతూ తెలంగాణ సమాజంలో ఏం జరుగుతుంది, ఎలాంటి వ్యూహాలు, ఎలాంటి పాచికలు లేకుండా తెలంగాణ ప్రజలు ఏ విధంగా మళ్ళీ కేసీఆర్ రావాలని పశ్చాత్తాపడుతుంది, ఎందుకు మళ్ళీ కేసీఆర్ పరిపాలన కోరుకుంటుంది అంటే కొన్ని అంశాలను మీ ముందుంచుతా, అవి నిజమా కాదా మీరే తేల్చేయండి. అయితే ఇక్కడ 2 విషయాలు ఉన్నది. ఒకటి కేసీఆర్, ఇదొక బ్రాండు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ అనే ఒక పదం బ్రాండు. ఇది తెలంగాణ ప్రజలే కాదు, చుట్టుపక్కల సరిహద్దు రాష్ట్రాలతో పాటు యావత్తు అన్ని రాష్ట్రాలలో కూడా కేసీఆర్ అనేది ఒక బ్రాండు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ బ్రాండ్ అంటున్నానంటే కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రం కోసం పరుగులు పెట్టినాడు. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన చాలామంది వ్యక్తులను కలుపుకుంటూ ఉద్యమాన్ని నడుపుతూ జాతీయ స్థాయిలో కూడా తన పోరాటాన్ని మొదలుపెట్టిండు కేసీఆర్. అంటే కేసీఆర్ అనే ఒక వ్యక్తి బ్రాండ్. అయితే 10 సంవత్సరాల పాటు జరిగిన ఈ పరిపాలనలో నష్టాలు కష్టాలు ఏంటి, కేసీఆర్ ఓటమికి కారణం ఏంటి అంటూ ఇప్పుడు కేటీఆర్, కల్వకుంట్ల తారక రామారావు, అదేవిధంగా తన్నీరు హరీష్ రావు ఆధ్వర్యంలో పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి యొక్క సమీక్షా సమావేశాలు జరుగుతున్నాయి. కొంతమంది కొన్ని రకాలుగా చెప్పారు. కార్యకర్తలకు సంబంధించి పూర్తి స్థాయిలో మమ్మల్ని పట్టించుకోలేదు, ఏదైనా సమస్య చెప్తామని వెళ్తే ఎక్కడా కూడా మమ్మల్ని దగ్గరికి రానివ్వలేదు. దాంతోపాటు రైతు బంధు కానీ, లేకపోతే బీసీ బంద్ కానీ, లేకపోతే గొర్రెలకు సంబంధించి కానీ, ఉద్యోగ నోటిఫికేషన్స్ కావచ్చు, దాంతోపాటు డబుల్ బెడ్రూమ్ ఇల్లుల విషయంలో కావచ్చు, ఇలా నానా రకాలుగా సంక్షేమ పథకాలలో అలసత్వం కానీ ఆలస్యం కానీ అది కొంపముంచింది అనేది కొంతమంది చెప్పారు. మరికొంతమంది కార్యకర్తలు ఏమన్నారు అంటే కేసీఆర్ ఓడిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే 30 మంది ఎమ్మెల్యేలు వాళ్ళను మారుస్తే సరిపోయేది, ఈరోజు 30 మందిని మార్చకపోయినా మరో 10 మందిని మార్చినా మనం గెలిచేవాళ్ళం అనేది మరికొంతమంది కార్యకర్తలు చెప్పారు. సో ఇక్కడ ఒక చిన్న విషయాన్ని అర్థం చేసుకోండి. కల్వకుంట్ల తారక రామారావు అనే వ్యక్తి ఒక చిన్న అంశాన్ని తెలంగాణ ప్రజల ముందుంచిండు. ఏమని చెప్పిండంటే ఈ ఓటమి బాధ్యత నాదే అన్నాడు. వాస్తవానికి ఇక్కడ కార్యకర్తలు మోసం చేసిరు అనేది అందరికీ తెలుసు. ఇక్కడ కష్టమైన నష్టమైన ఇప్పుడు కన్న తల్లి మనల్ని ఎంత ఏమన్నా మాట అన్నా, తల్లిదండ్రులు ఏమన్నా అన్నా కూడా మనం సర్దుకుపోయే గుణం ఉండాలి. కానీ తల్లిదండ్రులను వదిలేసి మనం ఇంటి బయటకు వచ్చి ఏదో చేద్దామంటే కుదరదు కదా. మన తల్లిదండ్రులు మనమే కాపాడుకోవాలి. అలాగే మన పార్టీని మనం కాపాడుకోలేకపోయామనేది కార్యకర్తలు కూడా ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారు. సో మొత్తానికి కార్యకర్తల అభిప్రాయం, నాయకుల అభిప్రాయంతో ఓటమికి సంబంధించి దాదాపుగా 1000 పేజీలకు సంబంధించి, ఒక పేజీ కూడా కాదు నాయన, ఈ 1000 పేజీలు ఎన్నర చదువుతారో ఏం కాదో కానీ కేసీఆర్ దగ్గరికి ఒక రిపోర్ట్ వెళ్తుంది. ఆ రిపోర్ట్ యొక్క సారాంశం ఏంటంటే
ఈరోజు మనం ఓడడానికి కారణం ఏంటి, మనం ఏ విధంగా అభివృద్ధి పనులు చేస్తాం. 2001 నుంచి 2014 వరకు ఉద్యమంలో పాల్గొన్నాను కదా, మరి 2014 నుంచి 2023 వరకు పూర్తి స్థాయిలో అనేక రకాలుగా అభివృద్ధి చేశాను కదా. ఏ డిజిటల్ ప్లాట్ఫామ్ కానీ, ఏ శాటిలైట్ అయినా, లేకపోతే ఇతరత్ర అయినా ఏదైనా కూడా మనం పూర్తి స్థాయిలో కూడా ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నంలో వైఫల్యం చెందామా, లేకపోతే ఇక్కడ కార్యకర్తలను మనం విస్మరించామా, లేకపోతే నాయకులను కార్యకర్తలు విస్మరించారా, లేకపోతే ఇక్కడ మనం చేసిన తప్పిదాలు ఏవైతే ఉన్నాయో అవి మన పార్టీకి చేటు తెచ్చాయా అనేది అంశాలను బేరోజు వేసుకుని దాదాపు 1000 పేజీల రిపోర్ట్ అనేది క్లారిటీగా కూడా ఒక అధ్యయనం చేశారు. అయితే ఇప్పుడు ఏం చేయబోతున్నారు అంటే, కేసీఆర్ అనే వ్యక్తికి రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి మధ్య జరుగుతున్న ఒక యుద్ధంగా మీరు చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పచ్చిగడ్డేస్తే బగ్గుమంటది, అలాంటి పరిస్థితి వస్తుంది అని మీరు ఎప్పుడూ అనుకోకండి. అది కేవలం పగటి ఊహాగానాలు మాత్రమే. ఇక్కడ నిజాలను తెలుసుకోండి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తనంతట తానే పూర్తి స్థాయిలో కూడా తన కోటరిని కూల్చుకుంటుంది అని చాలా క్లారిటీగా కూడా కేసీఆర్ చెప్పిండు. ఎందుకు చెప్పిండు అంటే, ఇప్పటికే చూస్తారు, ఓ మంత్రికి సీఎంకు మధ్య, ఇద్దరు మంత్రులు, మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇద్దరు మంత్రులకు సీఎంకు మధ్య పచ్చిగడ్డేస్తే బగ్గుమంటుంది. నెంబర్ 1. అయితే ఇక్కడ మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ పార్టీలో వాళ్ళలో ఉండే సఖ్యతను పూర్తి స్థాయిలో, వాళ్ళు సఖ్యతగా లేకపోవడం కానీ వాళ్ళొక వ్యూహాత్మకంగా, ఎందుకంటే అందరూ కలిసి పూర్తి స్థాయిలో కూడా ఒక పద్మ వ్యూహాన్ని అమలు చేసి ప్రజల్లోకి వెళ్లాల్సిన నాయకత్వం వాళ్ళనే కొట్లాట మొదలైంది అంటే ఒకసారి మీరు ఆలోచించండి. సో ఇక్కడ తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలన్నా, అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందించాలన్నా, అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నా, ఫస్ట్ ఏదైతే కేబినెట్ కూర్పు ఉంటుందో ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, ఎవరైనా A to Z కార్యకర్త అనేది సఖ్యత అనేది చాలా అవసరం. ఆ సఖ్యత అనేది కాంగ్రెస్లో వికటించింది అనేది బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రధానమైన ఆరోపణ. ఇక్కడ రేవంత్ రెడ్డిని సీఎం చేసిందే కేసీఆర్ అని వేమూరి రాధాకృష్ణ అనే ఒక జర్నలిస్టు చెప్పిండని. అది ఎంతవరకు కరెక్ట్ అనేది, మరి ఆయన దగ్గర ఏ రిపోర్ట్ ఉన్నది, ఏం కథ అనేది కూడా చూడొచ్చు. అయితే ఆయన మాటలలో నేను అధ్యయనం చేసిన కాడికి వచ్చిన ఒక చిన్న అంశం ఏంటంటే, ఇక్కడ కేసీఆర్ అనే వ్యక్తికి సంబంధించి నిజంగా రేవంత్ రెడ్డిని ఎందుకు సీఎం చేసిండు అనేది ఒకటి. అంటే దీంట్లో తాత్పర్యం బోధపడింది ఏంటి అంటే, కాంగ్రెస్ ప్రభుత్వానికి 2001 నుండి 2014 వరకు కేసీఆర్ అనే వ్యక్తి పోరాటం చేయకపోయినా, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురాకపోయినా, ఈరోజు ముఖ్యమంత్రి అనబడే రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ఎలా వచ్చేది అనేది ఈయన చెప్పిన ముచ్చట. ఎవరు? వేమూరి రాధాకృష్ణ అనే పెద్ద మనిషి చెప్పిండు. సో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఇదొక బాధ, దాంతోపాటు మీడియా ఆధిపత్యానికి సంబంధించి ఇదొకటి జరుగుతుంది. అయితే దీంట్లో రేవంత్ రెడ్డి ఒక స్కెచ్ చేసిండు. రేవంత్ రెడ్డి మహా హుషారు, షాలుషు, మీకు కూడా తెలుసు. అబ్బో, రేవంత్ రెడ్డి గురించి ఈయనను తక్కువ అంచనా ఎప్పుడే ఎక్కువ. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి లేదా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే విధంగా మాత్రమే మీరు ఆలోచించకండి. రేవంత్ రెడ్డి అనేటైనా చాలా షాలుగాడు, అబ్బో చాలా డేంజర్ ఆయన. నేను చెప్తున్నా కదా, రేవంత్ రెడ్డి ఏం చేసిండో తెలుసా? ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను ఒక 26 మందిని క్యూలోకి లాగుదాం అనుకున్నాడు. ఎట్లా లాగుదాం అనుకున్నాడు? పోనీ ఈయనేమన్నా అనుకున్నాడు, ఈయన కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొస్తా అనుకున్నాడా? లేదు, ఏం చేద్దామన్నాడంటే, ఈ తెలంగాణలో ఎప్పుడో టీడీపీ అనేది పతనం అయిపోయింది, ఆ పతనమైన టీడీపీని మరొకసారి లేపాలి. బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగానైతే టీడీపీని నామరూపాలు లేకుండా చేసిందో, ఆ నామరూపాలు లేకుండా చేసిన టీడీపీని, తెలుగుదేశం పార్టీని మళ్ళొక్కసారి గిట్ల లేపాలని చూసిండు. ఎందుకు అంటే, ఇది అంతా టీడీపీ అధినేత, జాతీయ నేత అని చెప్పుకోబడే నారా చంద్రబాబు నాయుడు గారి వ్యూహాలు, ప్రతి వ్యూహాలలో మధ్య జరుగుతున్న విషయాన్ని. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జరుగుతున్న వ్యవహారం అంతా ఏంది, చాలా క్లారిటీగా కూడా కేసీఆర్ అనే వ్యక్తి దగ్గర నుండి అబ్జర్వ్ చేస్తుండు. ఏంది అంటే, తెలంగాణలో ఏం జరగబోతుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలకు కూడా చాలా హుకుం జారీ చేయలేని ఏమని చెప్పిండు అంటే, మీరు ముఖ్యమంత్రిని కలవడంలో తప్పు లేదు, కలవడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. తప్పుడు సంకేతాలు వెళ్ళడం వల్ల రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో పూర్తి స్థాయిలో మనకు ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుందని కేసీఆర్ వాళ్ళను హెచ్చరించిండు. ఒక రకంగా కొత్తగా ఎమ్మెల్యేలను కానీ, లేకపోతే గతంలో పనిచేసిన వాళ్ళందరికీ కూడా చెప్పిండు. రెండోది ఏంది అంటే, ఈ కేసీఆర్ అనే వ్యక్తి
మౌనంగా ఉండడం అది ప్రళయంగా ఏ విధంగా దారితీస్తుంది అంటే రాజకీయాలను చూస్తున్నారు, ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఏం కథ అనేది చాలా క్లారిటీగా అబ్జర్వ్ చేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే కేసీఆర్ దగ్గర ఇప్పుడు పోరాటం చేయడానికి ఇదొక సంఖ్య ఉన్నది. ఏంది అంటే 100 రోజులు. ఇప్పటికే దాదాపుగా అవి 30 రోజులు, దాంతోపాటు 50 రోజులు, దాదాపుగా 60 రోజు పాలన అయిపోతుంది. అంటే పూర్తిగా ఇంకా మిగిలింది కేవలం 40 రోజులే. ఈ 40 రోజులలో గనక పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల కోడ్ వచ్చినా మేము 6 గ్యారంటీలను అమలు చేయలేకపోతున్నామని చెప్పే ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది. సో కేసీఆర్ అనే వ్యక్తి 100 రోజుల వ్యూహాన్ని, దాంతోపాటు రేవంత్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, బీజేపీకి సంబంధించిన నేతలు వీళ్ళు ముగ్గురు కలిసి చేస్తున్న వ్యూహాలను దగ్గర నుండి అబ్జర్వ్ చేస్తున్నాడు. తెలంగాణలో ఎట్లా చేస్తాడు, ఏం కథ, వీళ్ళు ఏమేం చేయబోతున్నారు, బీఆర్ఎస్ పార్టీని ఎట్లా దెబ్బగొట్టాలనుకుంటున్నారు అనే విషయాన్ని అబ్జర్వ్ చేసి తర్వాత ఏదైతే రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు, ఏంటిది 17 స్థానాలకు 17 స్థానాలను మనం ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే 6 గ్యారంటీలు వస్తాయని తెలంగాణ ప్రజల ముంగట పెడితే దాన్ని డైరెక్ట్గా ఆయన మాట్లాడడం వల్ల దాదాపుగా 100లో 19.5% ప్రజలు వ్యతిరేకించరు. ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా. ఎందుకు అంటే ఒక వర్గానికి సంబంధించి, ఇంకా చాలా వర్గాలని మొత్తం ఓవరాల్ 100%లో ఎంతమంది వ్యతిరేకించాలంటే వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలు తప్ప 85% మంది ఇదే మాటలు, మాట మార్చే పద్ధతి, మాట మార్చాల్సిన ధోరణి ఏంటి అనేది కూడా అడిగే పరిస్థితి చేసిర్రు అన్నట్టు. సో పూర్తి స్థాయిలో ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటి అంటే ఈ 100 రోజులకు సంబంధించి అదేవిధంగా రేవంత్ రెడ్డి మంత్రులు మాట్లాడుతున్న ప్రతి విషయాన్ని చాలా చాకచక్యంగా కూడా తెలంగాణ ప్రజలు అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రజలు చాలా తెలివి కల్లవారు, చాలా ధైర్యవంతులు, చాలా పోరాట స్ఫూర్తి కలిగిన వ్యక్తులు. నమ్మితే వాళ్ళ ప్రాణాన్ని అడ్డం పెట్టైనా వాళ్ళు ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తుంది ఈ తెలంగాణ జాతి. తెలంగాణ జాతికి ఉన్నది అతిపెద్ద భయంకరమైన ఒక పెద్ద సమస్య ఏంటో తెలుసా? కేవలం ఇక్కడ నమ్మకాలతోని మాత్రమే తెలంగాణ బిడ్డలు కేవలం ఒక నమ్మకం, మంచితనంతోనే మాత్రమే అది ఏ రాష్ట్రపోడైనా ఎక్కడోడైనా కూడా వాడికి సాయం చేయడానికి ముందుకు వస్తారు. అది తెలంగాణ బిడ్డలకున్న మంచితనం. సో ఇప్పుడు ఇదంతా అబ్జర్వ్ చేస్తూ కేసీఆర్ మౌనంగా ఉండబోతున్నాడు. కేసీఆర్ చేయబోయే ప్రెస్ మీట్ నాకు తెలిసే నాకున్నంత సమాచారం ప్రకారం డేట్ ఏమన్నా వచ్చిందా వాళ్ళది కానీ ఆఫీస్, బహుశా కేసీఆర్కు సంబంధించి ఒక ప్రెస్ మీట్ ఉండబోతుంది. ఇప్పుడే కాదు, చాలామంది ఏంటంటే కేసీఆర్కు మాట్లాడే దమ్ము లేదు, కేసీఆర్ మాట్లాడే అంత ధైర్యం లేదు, భయపడుతున్నాడు. ఆయన ఎందుకు భయపడతాడండి నాకు అర్థం కాదు. 2001లో ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ఇదే కేసీఆర్ను విమర్శించే వ్యక్తులంతా ఎక్కడ ఉన్నారు ఒకసారి ఆలోచించాలి. 2014 వరకు తన ప్రాణాలను, దాంతోపాటు ఈ తెలంగాణ జాతిని కథం దొక్కించి ఉద్యమం వైపు అడుగులు వేసి 2001 రోజున తెలంగాణ జెండా పట్టినప్పుడు జై తెలంగాణ అన్నప్పుడు ఆ పదం వినుడే తప్ప అది వస్తుందన్న నమ్మకం 100లో 1% కూడా లేదనేది చాలామంది సర్వేలే చెప్పారు. మరి అలాంటి వ్యక్తిని పట్టుకొని ఏంది కేసీఆర్కు మీడియా ముందు మాట్లాడే అంత ధైర్యం, కేసీఆర్కు మాట్లాడే ధైర్యం కాదు. మీరు విమర్శించేటప్పుడు మీ స్థాయి, మీ అర్హత ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకోరు. కేసీఆర్ అనడం కాదు, కేసీఆర్నో రేవంత్ రెడ్డినో కాదు, పరిపాలన అనేది ప్రజల వరకు ఎంత మేరకు జరుగుతున్నది, ఇందులో అధికారులు కానీ కాంట్రాక్టర్లు కానీ ఇతరత్ర కానీ ఏం చేస్తున్నారు అనే విషయాన్ని బయట పెట్టాలి. ప్రజా సమస్యలను వెలికితీయాలి. ఈరోజు నిన్న ఏంది ఒక మిత్రుడు ఆటో డ్రైవరు బలవన్మరణం పొందిండు. ఆ బలవన్మరణానికి సంబంధించి కూడా చెప్తా. ఇప్పుడు ఇక్కడ ఓవరాల్గా కూడా కేసీఆర్ ఒక వ్యూహంతో రాబోతున్నాడు. దాన్ని మనం త్వరలో చూడబోతున్నాం. దానికి సంబంధించి కూడా చూద్దాం. రైట్, ఇక దాంతో పాటుగా ఒకసారి చూడు, ఇది నిన్న ఏంటి మీ అందరికీ తెలుసు. అసలు ఏం జరిగింది అనేది చాలామందికి తెలియదు. హంతకుడే సంతాప సభ పెట్టాడట. ఒక నక్క ప్రమాణ స్వీకారం చేసిందంట ఇంకెవరిని వంచనని. ఒక పులి పశ్చాత్తాప పడిందట తోటి జంతువులని సంహరించినందుకు అని. అప్పుడెప్పుడు అలిశెట్టి ప్రభాకర్ అన్న తన అక్షరాల ఆయుధాలను సంధించారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కూడా అట్లనే కనిపిస్తున్నాయి. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే వినండి దయచేసి. చాలా గొప్పమైన అంశాలు జరిగింది నిన్న. ఎందుకంటే దాన్ని చూస్తే చరిత్రను చదివిన నేను, చరిత్రకు దీనికి ఎక్కడ కూడా అర్థం కాని పొంతనం లేని విషయాలు ఉన్నాయి. ఏంటా అనేది ఒకసారి చూడాలి, ఏంది అనేది చూడండి. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అలానే ఉన్నాయి. ఒకనాడు అడవి బిడ్డలపై బుల్లెట్ల వర్షం కురిపించిన పార్టీ
ఇప్పుడు అదే బిడ్డలకు అండగా ఉన్నామని చెప్పుకునేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తుంది. తమ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకుంటుంది. ఎన్నికలు ఏదైనా సరే వారి ప్రచారానికి ఆనాడు రక్తపు టేరులు పారిన ఇంద్రవెల్లి వేదిక కావడం విస్మయాన్ని కలిగిస్తుంది. ఇంద్రవెల్లిలో ఒకనాడు రక్తపు ఏరులు పారాయి. భూమి మీద హక్కు అడిగినందుకు అడవి బిడ్డలను పిట్టల్లా కాల్చి చంపారు. పిల్ల జిల్లా అని చూడకుండా విచక్షణ రాహిత్యంగా కాల్పులు జరిపారు. ప్రాణాలు కాపాడుకునేందుకు చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్లుగా గిరిపుత్రులు పరుగులు పెట్టారు. బుల్లెట్లు తగిలి కొందరు పరిగెడుతూ కింద పడి మరికొందరు జీవితాంతం గాయాలను తమ శరీరంపైనే కాదు గుండెలపైన మోస్తారు. ఇప్పటికీ మోస్తూనే ఉన్నారు. కాల్చింది పోలీసులే అయినా ఆదేశాలు ఇచ్చింది మాత్రం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ ఏ సంవత్సరం అని అడుగుతారా? 1981 ఏప్రిల్ 20వ తారీఖున 1981 ఏప్రిల్ 21వ తారీఖున ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు అటవీ ప్రాంతంలో ఇంద్రవెల్లిలో గోండులపై మారణకాండ జరిగింది. సంత జరుగుతుండడంతో పెద్ద సంఖ్యలో కూడా ఆదివాసీలు అక్కడికి చేరుకున్న సరుకులు కొనుక్కునేందుకు వచ్చారు. ఆదివాసుల హక్కుల కోసం అదే రోజు సభ నిర్వహించుకునేందుకు గిరిజన రైతు కూలీల సంఘం బహిరంగ సభకు పిలుపునిచ్చింది. సభకు మొదట అనుమతి ఇచ్చిన పోలీసులు చివరి క్షణంలో రద్దు చేశారు. అప్పటికే వేలాది మందిగా అడవి బిడ్డలు ఇంద్రవెల్లికి చేరుకున్నారు. ప్రజలను నియంత్రించాల్సిన పోయి వారిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఏం జరుగుతుందో తెలిసే లోపు చాలా మంది శరీరాల్లోకి బుల్లెట్లు దూసుకుపోయాయి. అధికారిక లెక్కల ప్రకారం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ 60 మంది దాకా మరణించారని స్థానికులు చెప్తుంటారు. మరో 200 మందికి పైగా కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఒక ఇంగ్లీష్ రిపోర్టర్ అయితే ఏకంగా 250 మంది చనిపోయారని అప్పట్లో సంచలనమైన కథనాన్ని కూడా రాసిరు. ఈ ఘటన స్వతంత్ర భారతదేశపు జలియన్ వాలాబాగ్గా ఆనాటి ప్రజా హక్కుల సంఘాలు గొంతెత్తాయి. దివంగత ప్రజా యుద్ధ నౌక గద్దర్ ఆనాడు ఈ ఘటనకు వ్యతిరేకంగా గలమెత్తారు. కాంగ్రెస్ సర్కారు తీరుకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. అనేక వేదికలపైన ఇంద్రవెల్లి మారణ హోమాన్ని వర్ణిస్తూ తన పాటలతో గుండెల్ని బరువెక్కించారు. ఇప్పుడు అదే ఇంద్రవెల్లిని, అదే ప్రజా యుద్ధ నౌక గద్దర్ పేరును వాడుకుని కాంగ్రెస్ రాజకీయం చేస్తుంది. చరిత్రను మర్చిపోలేని తప్పు చేసి ప్రజల కళ్ళకు గంతలు కట్టాలని చూస్తుంది. ఇది హంతకుల సంతాప సభ పెట్టడం కాకుంటే ఇంకేంటి? ఎస్, ఇప్పుడు మాట్లాడండి తెలంగాణ ప్రజలారా. నేనేమంటున్నానంటే ఇప్పటి వరకు చాలామంది చెప్తా ఉంటారు కదా పూర్తి స్థాయిలో ఇంద్రవెల్లి అని. నేను ఎప్పటికీ కూడా తెలంగాణ ప్రజలకు ఒక డేటును గుర్తు చేస్తూనే ఉన్నా. 1981 అనేది 4 రోజులకు ఒకసారి మార్నింగ్ న్యూస్లో 1981 ఘటన మర్చిపోతలేము అని. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇదే ప్రభుత్వం అక్కడికి వెళ్ళి ప్రజలకి ఏమో చేస్తుందంట. ఏదో అభివృద్ధి పనులు దాదాపుగా 200 కోట్లని రకరకాలుగా చేస్తుంది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు కదా. గిరిజన బిడ్డల హక్కుల కోసం సభ పెట్టుకుంటే అప్పటికే వేలాది మందిగా తరలి వచ్చిన వాళ్ళను చివరి నిమిషంలో రద్దు చేసి ఆ రోజు మళ్ళీ గిరిజనులకు సంబంధించి సంత కావడంతో అక్కడ పెద్ద ఎత్తున కూడా ప్రజలు సరుకులు కొనుగోలు, ఆ గిరిజన బిడ్డలు సరుకులు కొనుగోలు చేసేందుకు వచ్చారు. వాళ్ళు కళ్ళు తెరిచి మూసి కనురెప్ప తెరిచేలోపు ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి. అప్పటికే దాదాపుగా 10 మందికి ఒక్కొక్కల శరీరాల్లోకి ఆ తూటాలు వెళ్తున్న పరిస్థితి. మరికొందరు పరుగులు పెడుతున్నారు. ఇంకొంతరి మంది రక్తపు ఏరులై పారుతుంది. పిల్ల జల్ల ఎవరికి ఏంటో సంబంధం లేదు. ఒకరు చెట్టు పైన, ఇంకొకరు పుట్ట పైన, ఇంకొకరు గుట్ట పైన, ఇంకొకరు వాగులలో వంకలలో ఎక్కడికక్కడ కూడా పరుగులు తీసిన ఘటన. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కానీ అప్పుడు మాత్రం దీన్ని జలియన్ వాలాబాగుగా ఆనాటి ప్రజా సంఘాలు గలమెత్తాయి. భారతదేశపు జలియన్ వాలాబాగుగా ఈ ఘటనను పూర్తి స్థాయి ఇంద్రవెల్లి సంఘటన గుర్తు చేశాయి. 1981 ఏప్రిల్ 20న జరిగిన ఈ ఆదిలాబాద్ సభకు సంబంధించి ఈ ఇంద్రవెల్లి ఉట్నూరు అటవీ ప్రాంతంలోని ఇంద్రవెల్లి గోండుల పైన మారణ హోమానికి సంబంధించి, మారణ కాండకు సంబంధించి మనం చూసాం. తెలంగాణ ప్రజలారా దయచేసి గుర్తుపెట్టుకోరు. 1982లో తూటాలు దించింది ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు ఇంద్రవెల్లిలో కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అక్కడికి వెళ్ళి రాజకీయం చేస్తున్నది ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం. విచిత్రం ఏంటంటే నేను ఇది చూసానండి. ఇది మీకు కనిపిస్తుందా ఇక్కడ? దీన్ని మన భాషలో అయితే అమరవీరుల స్మారక చిహ్నాన్ని కానీ, లేకపోతే వారి యొక్క త్యాగాలకు నిలువుగా కానీ, వాళ్ళని స్మరించుకుంటూ కానీ, లేకపోతే ఇతరత్ర కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక్కొక్కరం ఒక్కొక్క రకంగా పేరు దాన్ని అలంకరించి దానికి బంతిపూలతోని పెట్టి అక్కడ నివాళులు అర్పిస్తున్న ఘటనకు అంటే నేనే కాల్చి నేనే నివాళులు అర్పిస్తున్నాను అనే ఒక సందేశాన్ని తెలంగాణ ప్రజలకు ఇవ్వబోయిలా. అప్పుడు చేసిన ఈ ప్రభుత్వం ఇప్పుడు
అక్కడికి వెళ్ళి వాళ్ళకు దేనికోసం భరోసా ఇస్తానని 1981 ఏప్రిల్ 20 జరిగిన జలియన్ వాలాబాగ్, భారతదేశపు జలియన్ వాలాబాగ్గా అప్పటి ప్రజా గొంతుకలుగా కూడా మాట్లాడారు. ఈరోజు గద్దరన్న ఉంటే కన్నీళ్లు పెట్టుకునేవాడు కావచ్చు. ఈ సంఘటనను గుర్తు చేస్తూ ఇంద్రవెల్లి సంఘటన మీద అనేక పాటలు రాసిండు. మీకు గుర్తుండాలి, సినిమాలలో కూడా వచ్చిన ఈ సంఘటనకు సంబంధించి ఇంద్రవెల్లికి సంబంధించి పాట ఎట్లుండే, ఏం కథ, గద్దరన్న ఏ విధంగా పాడిండో కూడా మీ అందరికీ తెలుసు. సో ఇప్పుడు ఏదో ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ పనిని ఏమంటారు అనేది మీకే వదిలేస్తున్నా. ఇక్కడ విమర్శనో సద్విమర్శనో కాదు, నాటి సంఘటనను నేను గుర్తు చేస్తున్నా. ఇంగ్లీష్ రిపోర్టర్ మాత్రం 250 మంది చనిపోయారని చెప్పారు, కానీ రాష్ట్రానికి అధికారిక లెక్కలకు మాత్రం 13 మంది అన్నారు. దాంతోపాటు 60 మంది దాకా మరణించారని అక్కడ స్థానికులు చెప్పిళ్ళు. కానీ మరో 250 మందికి తీవ్రంగా గాయపడ్డారని చెప్పింది. కానీ ఇంగ్లీష్ రిపోర్టర్ మాత్రం చాలా క్లారిటీగా 250 మంది చనిపోయారు, 1000 మందికి పైగా కూడా గాయపడ్డారు అంటూ కూడా చెప్పిండు ఆనాడే. ఇక ఆలోచించండి తెలంగాణ ప్రజలరా, ఏంటి మన చేతులలోనే తెలంగాణ సేఫ్, మళ్ళా మనకే ఓటేయిరి. ఇంద్రవెల్లి కాంగ్రెస్ సభలో రేవంత్, మారాణ హోమానానికి నాటి కాంగ్రెస్ పాలకులే కారణం. ఇంద్రవెల్లి ఇష్యూపై అప్పుడే సారీ చెప్పిన సర్కార్ కూలిపోతుందంటే మూతు పనులు రాలుతాయి. 2 లక్షలలో 7,000 ఉద్యోగాలు ఇచ్చేసినాం. 2 లక్షలలో 7,000 ఉద్యోగాలు. ఆ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాం, 7,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పారు. దీని గురించి మాట్లాడతా. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టి తీరుతాం, తెల్ల రేషన్ కార్డు ఉంటేనే 200 యూనిట్ల ఫ్రీ. ఇంద్రవెల్లి సాక్షిగా అందమైన అబద్ధాలు చెప్పిన రేవంత్. ఒకనాడు కాంగ్రెస్ పాలనలో అడవి బిడ్డల నెత్తురుతో తడిసిన ఇంద్రవెల్లిలో ఆనాటి అమరవీరుల స్మారక స్తూపం పక్కనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పునర్నిర్మాణ సభ నిర్వహించింది. ఇంద్రవెల్లి మారణ హోమానికి అప్పుడు కాంగ్రెస్ పాలకులే కారణమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టతనిచ్చారు. తాము ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలలో ఆల్రెడీ 7,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. కాళేశ్వరం రిపేర్ల సంగతి చెప్పకుండా తుమ్మిడిహెట్టిలో ప్రాజెక్టు కడతామని క్లారిటీ ఇచ్చారు. సర్కారు పడిపోతుంది అంటే పండబెట్టి తొక్కుతామంటూ కూడా హెచ్చరించారు. రైట్, తెలంగాణ ప్రజలారా దీన్ని చాలా జాగ్రత్తగా వినండి. ఇందులో వాస్తవాలను ఒకసారి చూడండి. ఎందుకు అంటే మీ అందరికీ తెలిసిన విషయమే. నేను ఇక్కడ ఏమంటున్నా అంటే 1981 ఏప్రిల్ 20 తేదీన ఇంద్రవెల్లిలో మారణ హోమానికి కారణం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. అధికారికంగా వాళ్ళు 12 మంది చెప్పినా 10 మంది చెప్పినా కానీ జాతీయ స్థాయిలో ఇంగ్లీష్ రిపోర్టర్కు సంబంధించి 250 మంది మరణించారు. ఆ ఇంద్రవెల్లి స్మారక సభ ఎక్కడైతే పెట్టిలో అక్కడ ఏదైతే గుర్తుందో ఆ పక్కనే పెట్టడం అనేది ఎంత దౌర్భాగ్యం అనేది ఒకసారి మీరే ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. అమరవీరుల స్మారక స్తూపం పక్కనే కూడా ఈ సభ పెట్టెలు. ఇది దేనికి సంకేతం అనేది మొదటి ప్రశ్న. అంటే మీరే అప్పటి ఆదివాసీ బిడ్డల ప్రాణాలు తీస్తారు, ఈరోజు అదే ఆదివాసీ బిడ్డల ఓట్ల కోసం బిచ్చం ఎత్తుకోవడానికి వెళ్ళిల్లా, లేకపోతే మేమే చంపేసినామని ఏం సందేశం ఇవ్వడానికి అక్కడికి వెళ్ళిల్లు అనేది మొదటి ప్రశ్న. ఇంకొకటి ఏంటంటే 2 లక్షల ఉద్యోగాలలో 7,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఇది ఎంత అబద్ధం అంటే కండ్ల ముంగట కూడా ఒక అబద్ధాన్ని ఇంత నిజంగా చెప్పవచ్చా అనేది నాకైతే కనబడుతుంది. 7,000 ఉద్యోగాలు ఏదైతే ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జాములు పెట్టి రిజల్ట్స్ ఇచ్చి ఇక కేవలం వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకోవాలి అంటే ఉద్యోగ నియామక పత్రం ఇవ్వాలి. అప్పుడు ఎలక్షన్ కోడ్ రావడంతో ఆగిపోయింది. అంటే టీఎస్పీఎస్సీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పడి టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ నిర్వహించి దాంట్లో ఉత్తీర్ణుల రిజల్ట్స్ ప్రకటించి దాంట్లో ఉద్యోగ అర్హతలకు సంబంధించి నియామకాలు చేపట్టి 7,000 ఉద్యోగాలు ఇచ్చిందా, లేక గత ప్రభుత్వానికి సంబంధించిన ఖాతాలో వేసిందా? ఇగో అబద్ధాలను ఎంత నిజాయితీగా నిజంగా చెప్తున్నారో ఒక్కసారి చూ. ఆల్రెడీ 2 లక్షల ఉద్యోగాలలో 7,000 ఉద్యోగాలు ఇచ్చిరట. ఇది ఎంతవరకు కరెక్టు? 7,000 ఉద్యోగాలు అనేది గత ప్రభుత్వానికి సంబంధించి. ఇక్కడ నీకు టీఎస్పీఎస్సీ చైర్మన్ కూర్పే మహేందర్ రెడ్డి స్థానంలో మొన్ననే వచ్చినావు, దాంట్లో ఆంధ్ర వ్యక్తికి సంబంధించి టీఎస్పీఎస్సీకి సంబంధించిన సభ్యులను పెట్టిర్రు. ఇప్పటికిప్పుడే జరిగింది అంటే ఎంతవరకు కరెక్ట్? అది ఇంత అబద్ధాన్ని, ఇంత పచ్చి అబద్ధాన్ని ఎంత క్లారిటీగా ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు అంటే చాలా బాధాకరమైన విషయం రేవంత్ రెడ్డి గారు. ఇంకొక విషయం ఏంటంటే ఎన్నికల హామీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం జరిగిందో తెలుసా? ఎన్నికల ప్రచార సర్యల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారం చేస్తున్న తరుణంలో వాళ్ళ చేతిలో ఒక మేనిఫెస్టో బుక్, దాంతోపాటు మేము ఏం చేయబోతున్నాం అనేది ఈ తెలంగాణ ప్రజలకు చెప్పేందుకు వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి పూర్తి స్థాయిలో చెప్పారు. అప్పుడు ఎప్పుడు ఎక్కడ కూడా
తెల్ల రేషన్ కార్డు ఉంటేనే 6 గ్యారంటీల అమలు అనేది చెప్పలే. ఈరోజు మీరు అందరూ అనుకుంటున్నారు తెలంగాణ ప్రజలు 200 యూనిట్ల కరెంట్ అట ఉచితంగా వస్తున్నదట అందరికీ వర్తిస్తుంది అని అనుకుంటున్నారు. కానీ 200 యూనిట్ల కరెంటు అనేది కేవలం 200 యూనిట్ల కరెంటు అనేది కేవలం తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుంది. ఇది నేను చెప్పలే, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ రేవంత్ రెడ్డి గారు చెప్పిన ముచ్చట. అంటే తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరు, మనల్ని ఎంత నమ్మించి మోసం చేస్తున్నాయి ప్రభుత్వాలు అనేది గుర్తుపెట్టుకోవాలి. నేను ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వమైనా గత ప్రభుత్వమైనా అంతకుముందు ప్రభుత్వమే కాదు, ప్రభుత్వానికి ఓటు వేసే ముందుకు బిర్యానీ పొట్లాలకు మందు బాటిళ్లకు లేకపోతే డబ్బులకు ఆ క్షణంలో వచ్చే సంతృప్తిని మీరు ఎప్పుడు వెతక్కండి. మీ ఓటు 4 కోట్ల మంది ప్రజల మీద భారం పడుతుంది. ఈరోజు అదే జరిగింది. ఇక్కడ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు అని కాంగ్రెస్ ప్రభుత్వం తమంతట తామే నిరూపించుకున్నది. 200 యూనిట్లు అనే దానికి తెల్ల రేషన్ కార్డు ఏ సభలో ఎక్కడా చెప్పలేదు. నేను మొన్న కూడా ఆడియో వినబెట్టిన ఇదే రేవంత్ రెడ్డి, దాంతోపాటు మళ్ళా ఈ పెద్ద మనిషి ఎవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళిద్దరూ చెప్పిన మాటలు కూడా మీకు వినబెట్టిన. నేనేమంటున్నానంటే తెల్ల రేషన్ కార్డు లింక్ పెట్టి ఈరోజు తెలంగాణ ప్రజల్ని మళ్ళొక్కసారి మోసం చేస్తున్నారు. తెలంగాణ బిడ్డలారా మీరు ఆలోచించండి. ఇక్కడ అంతకుముందు ఎన్నికల ప్రచారంలో ఇలాంటి తెల్ల రేషన్ కార్డు అనే పదమే రాలే, కానీ ఈరోజు తెల్ల రేషన్ కార్డు అనే పదాన్ని ముందు పెట్టి మళ్ళొక్కసారి మోసం జరగబోతుంది. దీని మీద ప్రభుత్వం మీద మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు మీరు గతంలో విపక్షంలో ఉన్నప్పుడు ఈ తెల్ల రేషన్ కార్డు అనేది మీరు చెప్పలేదు, దయచేసి ఇప్పుడు ఎందుకు మమ్మల్ని మోసం చేస్తున్నారు అనేది ఈ ప్రతిపాదన మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజావాణిలో మీరు కంప్లైంట్ ఇవ్వండి. ఇది వాస్తవమైన విషయం. ఇక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి తాను మాట్లాడుతున్న భాష తెలంగాణ ప్రజలు చాలా ఆందోళన వ్యక్తం చేశారు. ఒకసారి చూడండి, నీ అయ్య ఎవర్రా పండబెట్టి తొక్కుతాం మూతిపళ్ళు రాల్తాయి, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని కొందరు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. నీ అయ్య ఎవర్రా పడగొట్టేది, ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే యాప చెట్టుకు కోదండం వేసి లాగు తొండలు ఇడవండి అని పిలుపునిచ్చారు. నీ అయ్య నీ కాందాన్ని మొత్తం వచ్చి బొక్కబోర్లా పండుకోబెట్టి తొక్కుతాం, ఎవడన్నా 3 నెలలకో 6 నెలలకో ప్రభుత్వం పడుతుందని అంటే మూతి పనులు రాల్తాయని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇక చూడు, నీ అయ్య ఎవర్రా పండబెట్టి తొక్కుతాం మూతి పళ్ళు రాల్తాయి. బిఫోర్ ఆఫ్టర్ అప్పుడు గట్లనే భాష ఉన్నది, ఇప్పుడు గట్లనే భాష ఉంది. కానీ మనం మాట్లాడితే మాత్రం తప్పవుతుంది. వాళ్ళు మాట్లాడితే అది నీతి నిజాయితీ నిబద్ధతతో కూడిన అసలు తెలుగు డిక్షనరీలోనే నిజాయితీ పదాలు అన్నట్టు, మనం మాట్లాడితే మాత్రం అవి అబద్ధాలు అన్నట్టు. మనం మాట్లాడితే భాషాపరంగా ముఖ్యమంత్రి గారిని ఈ విధంగా విమర్శించవచ్చా అంటున్నారు. కానీ ముఖ్యమంత్రి గారు కూడా భాషా సరళిని మార్చుకోకపోతే అది తెలంగాణ సమాజం మీద పడి రేపు భవిష్యత్తు తరాలు కూడా గిట్లనే మాట్లాడతాయి. దయచేసి మీరు ఆలోచించండి తెలంగాణ ప్రజలారా. ఇక దాంతో పాటుగా మరొక అంశం కూడా చూడాలి. షాడో సీఎం తెలంగాణలో సీఎంఓలో శ్రీరామ్ పెత్తనం, అన్ని శాఖలలో వేలు పెడుతున్న కర్రి శ్రీరామ్. ఏంది సీఎంఓ మీడియా వ్యవహారాలకు ఆయనదే డైరెక్షన్, అన్ని శాఖలలో అలజడి రేపుతున్న సీఎం మిత్రుడు. అతి జోక్యం తట్టుకోలేక ఢిల్లీకి ఫిర్యాదులు, అయినా చర్యలు తీసుకుని సీఎం వెనక్కు తగ్గని శ్రీరామ్. ఆయన ప్రభుత్వ అధికారి కాదు, ప్రభుత్వంతో ఎలాంటి సంబంధము లేదు. పోనీ కాంగ్రెస్ పార్టీ అది కాదు, జస్ట్ ఒక జర్నలిస్ట్. పైగా అతనిది తెలంగాణ కూడా కాదు, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంచి దోస్తు, అందుకే తెలంగాణ సీఎంఓలో అంతా తానై వ్యవహరిస్తున్నాడట. ఆయన చెప్పింది చెప్పినట్లుగా జరగాల్సిందేనట. లేదంటే ఆయన పనిచేస్తున్న పత్రికతో పాటు ఇతర పత్రికలలో కూడా సమయం సందర్భం లేకుండా యాంటీగా వార్తలు వస్తాయి. బురద జల్లి బెదిరించే కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు. అది కాస్త ఓ మంత్రి గారి పేషీలో పనిచేస్తున్న వాళ్ళకు చిరాకు తెప్పించి అధిష్టానానికి ఫిర్యాదు చేసే దాకా వెళ్ళిందంట కథ. ఇది రాష్ట్రంలో కొద్ది రోజులుగా ఓ వ్యక్తి పేరు ఎక్కువగా మారుమోగుతున్నది. ఆయనే కర్రి శ్రీరామ్. డెక్కన్ క్రానికల్లో రెసిడెంట్ ఎడిటర్గా చెప్పుకుంటారు. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి పూర్తిగా సీఎంఓలోనే తిష్ట వేశారని తెలుస్తుంది. దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు అధికారిక ఖర్చులతో ఇతగాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటబెట్టుకెళ్లారు. దీనిపై విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. అంతేకాదు కొద్ది రోజులుగా డెక్కన్ క్రానికల్తో పాటు పలు పత్రికా ఛానళ్లలో ప్రభుత్వంలో ఉన్న వారిపైనే వస్తున్న వ్యతిరేక వార్తల వెనుక కూడా ఉన్నది ఈయననే తెలుస్తుంది. ముఖ్యమంత్రి ఆదేశాలతోనే గిట్టని వాళ్ళపై తప్పుడు వార్తలు రాస్తున్నారనే ఆరోపణలు సొంత పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. అలాగే అధికారులు ఏం చేయాలన్నా, పిఆర్ఓలు ఏ విషయమైనా బయటకు చెప్పాలన్నా ఈయన పర్మిషన్ తప్పనిసరి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒక్క నిమిషం, నేనేమన్నా చాలా క్లారిటీగా చెప్పిన
ఏంది అంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, ఇంద్రవెల్లి సభ సాక్షిగా ఒక మాట ఎప్పుడు, నీ అయ్య ఎవర్రా ప్రభుత్వాన్ని వడబెడుతున్నది అంటే, మరి ఈయన అయ్య ఎవరు, వీళ్ళయ్య ఎవరు, వీళ్ళు ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, తెలంగాణ రాష్ట్ర బిడ్డలే కాదు ఇతర రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఇక్కడ ఏలు పెట్టి తెలంగాణ బిడ్డలకు సంబంధించి ప్రభుత్వం పడుతుంది అనేది ఇక్కడ విపక్షాలు, మీకు యాంటీగా ఉన్న జర్నలిస్టులు, ఇతరత్ర ఎవ్వరు చెప్పట్లే. మీకై మీరే బహిరంగంగా కూడా సందేశాలు ఇచ్చుకుంటున్నారు. ఎట్లా అంటే మీకు అనుకూలంగా ఉన్న మీ పార్టీకి సంబంధించిన నేతల మీద అనుకూలమైన వార్తలు రాస్తాలు, మీకు అనుకూలంగా లేకపోతే వాళ్ళ మీద వ్యతిరేకమైన వార్తలు మీరే రాయించుకుంటున్నారు. అంటే దాని అర్థమైంది, మీరు చెప్తే వినడానికి చెప్పు చేతలలో మణిగి ఉండాలి, లేదా ఉండకపోతే ఇట్లా రాస్తామని బెదిరిస్తారు. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మీ పార్టీకి సంబంధించిన నేతలు వాళ్ళు కూడా కష్టపడితేనే కదా, అందరు కష్టపడితేనే సమిష్టి కృషితోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిందనేది మర్చిపోయారు. ఆ పార్టీకి సంబంధించిన మంత్రులు, ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళ మీదనే కథనాలు ఇగో ఇట్లా రాసుకొస్తున్నారట. అంటే తెలంగాణ ప్రజలారా, మరి సీఎం అనుడు ఏంది అంటే ఈయనలో ఒక రకమైన మానసిక భయం, మానసిక ఆందోళన ఉన్నది అనేది రేవంత్ రెడ్డి గారు తనంతట తానే తెలంగాణ ప్రజల ముంగట ఒప్పుకున్నారు. భవిష్యత్తులో ఏదైనా జరగవచ్చు, ఏమైనా కావచ్చు, మా పార్టీకి సంబంధించినది వారు ఒప్పుకున్నారు. దానికి ప్రత్యక్షమైన సాక్ష్యం కూడా ఇక్కడ కనబడ్డది. ఎందుకు అంటే వాళ్ళ సొంత మంత్రుల మీద, సొంత మంత్రి పేషి మీదనే కథనాలు పుంకాలుగా రాస్తున్నారు అనేది మరో అంశానికి సంబంధించి కూడా జరిగిన పరిస్థితి. ఇక దాంతోపాటు ఫ్రీ బస్సు వద్దు అనేటోళ్లకు సలా కాల్చి వాత పెట్టండి, ఆటో డ్రైవర్లను కించపరిచే విధంగా సీఎం మాటలు, సలాక కాల్చి వాతలు పెట్టాలి. ఎవరికి పెడదాం? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఈ స్థాయిలో భాష మాట్లాడితే ఇక దేనికి సంకేతం ఇది? రాష్ట్ర ప్రజలారా ఒకసారి ఆలోచించండి. ఫ్రీ బస్సు ఉచితం అంటే ఒక నియమ నిబంధనలు ఉంటాయి, దానికో ప్రణాళిక ఉంటుంది, దానికో వ్యూహం ఉంటుంది. ఏదైనా ఒక పథకాన్ని ప్రవేశపెట్టేటప్పుడు ఆ పథకానికి సంబంధించి దాని యొక్క మంచి చెడు ఏం జరగబోతుంది, దాని పరిణామాలు ఎవరి మీద పడతాయి, దానివల్ల ఏ వర్గం నష్టపోతుంది అనేది కూడా అంచనా వేయాలి. ఈరోజు వాతలు పెట్టమని ఇక్కడ చెప్తున్నారు కదా, ఇక్కడ వాళ్ళ గుండెలలో వాతలే కాదు, ఏం జరిగిందో చూడండి ఒకసారి. తెలంగాణ బిడ్డలారా, ఈరోజు నేను మాట్లాడుతున్న మాట చాలా బాధాకరమైన విషయం. సంక్రాంతి కీడు పండుగ అంటారు, కానీ తెలంగాణకు నెల రోజుల ముంగట్నే ఆ కీడు మొదలైనట్టున్నది. అందుకే సంక్రాంతి నెల రోజుల ముందటి నుంచి సావు వార్తలే చూడాల్సి వస్తుంది. తెలంగాణలో గతంలో రైతుల ఆత్మహత్యలు, నేతలనాల ఆత్మహత్యలు చూస్తాం. కొన్నేళ్లుగా అవి కూడా దాదాపుగా ఆగిపోయినాయి. కానీ ఇప్పుడు ఆటో డ్రైవర్లు వరుస చావులు కళ్ళకు నీళ్లు తెప్పిస్తున్నాయి. రైతులు ఉరికొయ్యలు వేలాడి ఉసురు తీసుకుంటున్నారు. ఆత్మహత్యలతో రోజుకో కుటుంబం రోడ్డున పడుతుంది. సావుకాలం వచ్చింది. 50 రోజులలో 15 మంది ఆటో డ్రైవర్ల బలవన్ మరణం. వికారాబాద్ జిల్లా ఆటో డ్రైవర్ సూసైడ్ ఆందోళన కలిగిస్తున్న వరుస ఆత్మహత్యలు. రోజుకో సావు వార్త రాస్తున్న స్పందించని సర్కార్. మీరు అంతెందుకండి, ఇక్కడే నాచారంలో కూడా మిత్రుడు ఆర్థిక ఇబ్బందులతో ఇంట్లో ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. కారణం ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఓ వర్గం పూర్తిగా కూడా తమ జీవితాలను క్లోజ్ చేసేసుకుంటున్నది. ఈ భూమి మీద వాళ్ళకు నూకలు చెల్లిపోతున్నాయి. వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటా ఉంటే, నెలరాలిపోతూ ఉంటే వాళ్ళని చూడలేకపోతున్నాను నేనైతే. అందుకే జాతీయ పతాకాన్ని ఏదైతే గణతంత్ర దినోత్సవం రోజు పూర్తి స్థాయిలో ఎగరవేసినా కానీ, వాళ్ళల్లో ధైర్యాన్ని నూరిపోసే ప్రయత్నం చేస్తున్నా కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆందోళన వాళ్ళకు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నది. నేను నిజంగా చెప్తున్నా, ఈ 50 రోజులలో అటు 23 మంది రైతులు కానీ, ఇక్కడ మరొక 15 మంది ఆటో డ్రైవర్లు కానీ ఇట్లా చనిపోతూ ఉంటే దేనికి సంకేతం ఇది? రాష్ట్ర ముఖ్యమంత్రి అనే వ్యక్తి పెద్దన్న పాత్ర పోషించి అందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఒక కుటుంబంలో ఒక్కరు కూడా మిస్ కాకుండా చూడాలి. ఒక కుటుంబం అంటే ఇది తెలంగాణ. 4 కోట్ల మంది ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన వ్యక్తి ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి అలాంటి రేవంత్ రెడ్డి బస్సు ఫ్రీగా పెడితే సలాక్తోని కాల్సి వాత పెడతా అని అనడం కరెక్ట్ కాదు. కాస్త ఓపిక అనేది చాలా అవసరం ముఖ్యమంత్రి గారు. ఎందుకు అంటే ఒక పెద్ద హోదాలో ఉన్నారు ప్రభుత్వ పరిపాలన యంత్రాంగానికి సంబంధించి. మరి ఇక్కడ సావు వార్తల కాలం వచ్చింది, సంక్రాంతి కీడు అంటారు కదా, అట్లా జరిగిపోతున్నది. దానికి సమాధానం ఎక్కడ అనేది కూడా మనం చూడాలి. దయచేసి తెలంగాణ ప్రజలారా, నీ మళ్ళీ ఆటో డ్రైవర్లకు వినమ్రంగా చేతులెత్తి మొక్కుతున్నా, ఈరోజు కష్టం రావచ్చు, ఈరోజు బాధ రావచ్చు, ఈరోజు కన్నీళ్లు రావచ్చు, ఈరోజు ఏదైనా జరగచ్చు, కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా కూడా మంచి రోజులు వస్తాయి. ఆ ఆశ మీద మనం ఎట్లా బ్రతుకుతాం, అదే ఆశతోనే జీవిద్దాం. దయచేసి మీరు బాధపడకండి, ఇలాంటి అన్నీ కూడా పక్కన పెట్టండి దయచేసి. నేను చెప్తున్నా కదా,
టీఎస్ఎస్పీడిఎస్లో ఆంధ్రుల పెత్తనం మొదలైంది. ప్రక్షాళన పేరుతో ముంగూరు ఆంధ్రులకు పదవులు, తాత్కాలిక డైరెక్టర్లుగా ఏపీ వ్యక్తుల నియామకం, సీనియారిటీ ఉన్న తెలంగాణలోనూ పక్కన పెట్టిన సర్కార్, రెగ్యులర్ డైరెక్టర్లుగా తెలంగాణలోనే పక్కన పెట్టాలని డిమాండ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. టీఎస్పీఎస్సీల ఆంధ్రులే వాళ్ళ ఎవరు అల్లున్ సుట్టపోలాట, లేకపోతే వాళ్ళ రికమెండేషన్ అట. దాంతోపాటు సీఎం పిఆర్ఓకు సంబంధించి జర్నలిస్టులకు ఆంధ్రులే, ఆఖరికి విద్యుత్ పంపిణీ సంస్థలకు సంబంధించి కూడా ఆంధ్రులే. అంటే ఈ ఆంధ్ర పెత్తనం ఎక్కడి నుండి వచ్చింది? టీడీపీ నుంచి వచ్చింది. టీడీపీ అధ్యక్షుడు ఎవరు? నారా చంద్రబాబు నాయుడు. వాళ్ళ శిష్యుడు ఎవరు? రేవంత్ రెడ్డి. అయిపోయా, ఇంకా మనం ఎక్కువ చర్చించద్దు దాని గురించి. అయ్యో, పెన్షన్ ఇంకా ఇయ్యలే, రోడ్డెక్కిన వృద్ధులు వికలాంగులు. రాష్ట్రంలో ఇంకా ఆసరా పింఛన్లు అందలేదు. ఆసరా పింఛన్లు రాక వృద్ధులు వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెల దాటిన పింఛన్లు అందకపోవడంతో ఆందోళనకు దిగారు. నారాయణపేట జిల్లా జాజ్పూర్ గ్రామంలో ఆసరా పింఛన్లు ఇవ్వడం లేదంటూ రోడ్డుపై బైఠాయించారు వృద్ధులు వికలాంగులు. రోడ్డుకు అడ్డంగా కంచె వేసి నిరసన తెలిపారు. ఇక చూడు, గెలిచిన తర్వాత 4000 పింఛన్ ఇస్తామని ఇప్పుడు 2000 కూడా ఇవ్వడం లేదంటూ వృద్ధుల ఆందోళన చేస్తున్నారు. ఇంతకంటే బాధాకరమైన విషయం బహుశా ఇంకేమీ ఉండకపోవచ్చని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే నిజాలు ఇంత కఠినంగా ఉంటాయి కాబట్టి రంజిత్ అంత కఠినంగా మాట్లాడతాడు. ప్రభుత్వాన్ని కూల్చే దమ్ముందా? ఎవరైనా పడగొడతామంటే చీరి చింతకు కడతాం. పడగొడతామన్న వారిని పండబెట్టి తొక్కుతాం. పడగొడతామన్న వారి పండ్లు రాలగొడతాం. అలాంటి వాళ్ళను ఊళ్ళో ఏప చెట్టు కట్టి కోదండం ఎక్కిస్తాం. అలాంటి ఆలోచన వచ్చిన వాళ్ళు ఊళ్ళ నుంచి తరిమి కొట్టండి. ఇంద్రవెల్లి సభ వేదికగా బీఆర్ఎస్ నేతలపై రేవంత్ నిప్పులు. ఇచ్చిన హామీల మేరకు అమలు కట్టుబడి ఉన్నాం. త్వరలోనే 500కు గ్యాస్. ప్రియాంక చేతుల మీదుగా ప్రారంభం. పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ను గెలిపించాలని పిలుపు. ఇందిరమ్మ పాలనలో మహిళా సంక్షేమం. మహిళలు ఆత్మగౌరవంతో బ్రతకాలనేదే మా లక్ష్యం. త్వరలో 500 సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు స్కీమ్ అమలు. మహిళా సంఘాల సభ్యులతో ముఖాముఖితో సీఎం రేవంత్ రెడ్డి. ఏమని చెప్పిండండి తెలంగాణ ప్రజలారా? ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటే మీకు చెప్తా. ఏమని చెప్పిండు? ఇందిరమ్మ పాలనలో మహిళా సంక్షేమం, మహిళలు ఆత్మగౌరవంతో బ్రతకాలన్నదే వాళ్ళ లక్ష్యమట. మరి ఇదే అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములకు సంబంధించి జీవోను వెనక్కి తీసుకొని అక్కడ 21 రకాల వృక్ష జాతులు ఉన్నాయి. దాదాపుగా 6 లక్షల మొక్కలు ఉన్నాయి. యూనివర్సిటీ దేశంలోనే 4వ స్థానంలో ఉన్నది. దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నది అని ఏబీవీపీ నాయకురాలు ఝాన్సీ ఆందోళన చేస్తూ ఉంటే ఆమె జుట్టు పట్టుకొని ఎట్లా ఈడ్చుకెళ్ళిలో చూశారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం గారు ఏం చెప్తున్నారు? మహిళలు ఆత్మగౌరవంతో బ్రతకాలన్నదే మా లక్ష్యం అన్నారు. చెప్పే మాటలు ఇలా ఉంటే చేసే పనులు అలా ఉన్నాయి. ఇక దీన్ని మీరే అర్థం చేసుకోరు. కేసుల చక్రబంధనంలోని గులాబీ నేతలు. తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పదవి చేపట్టిన నుంచి సమన్వయంతో వ్యవహరిస్తున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గతంలో ఆయనకు ఎదురైన అనుభవాలతో పదవి దక్కగానే ఆవేశపడతారని బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడుతున్నారని అనుకున్నారు. ఇతర అంశాలపై సమగ్ర సమాచారం ఉన్న కాంగ్రెస్ పెద్దల కింది స్థాయి నుంచి నరుక్కుంటూ వస్తున్నారని అంటున్నారు. నేరుగా కేసీఆర్ లేదా కేటీఆర్ను టార్గెట్ చేస్తే కక్ష సాధింపు అనే ప్రచారం జరుగుతుందని, రాజకీయాలలో ఇలాంటి సాధింపులు వారికి ఉపయోగపడతాయని, సానుభూతి కోసం ప్రయత్నిస్తారంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఒకటే చర్చ జరుగుతుంది. ఏంది అంటే ఎట్టి పరిస్థితులలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, కేటీఆర్ గారిని, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కక్ష సాధింపు ధోరణితోని పోతే ఆ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడదు. అది ఎవరైనా కావచ్చు. కక్ష సాధింపు కోసం కాకుండా తెలంగాణ ప్రాంత బిడ్డల అభివృద్ధి కోసం వెళ్తే మాత్రం ఖచ్చితంగా కూడా మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుతారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి అయినా ఎవరైనా కావచ్చు, ఇది ఆ సీఎం గారు కావచ్చు, గత ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా కక్ష సాధింపు ధోరణి అనేది పక్కన పెట్టాలి. తెలంగాణ ప్రాంత బిడ్డల అభివృద్ధి చూసుకుంటేనే జరుగుతుంది. ఇదేంటంటే కేసులకు సంబంధించి పూర్తిగా ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఎమ్మెల్సీని, కార్పొరేషన్ చైర్మన్లను ఒక్కొక్కరిని కూడా బలి చేసుకుంటూ వచ్చే ప్రయత్నం జరుగుతున్నది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా. ఇక్కడ భయపడాల్సింది ఏం లేదు. ఏ ప్రభుత్వమైనా 4 రోజులు నిప్పుల మీద నీళ్లు జల్లినట్టు, నిప్పుల మీద ఉప్పేసినట్టు చిట అంటది. ఆ తర్వాత తనంతట తానే చల్లబడిపోతుంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో జరిగేది కూడా ఏముండదు. 6 గ్యారంటీలపైన చేతులెత్తేసిన కాంగ్రెస్. ఇచ్చిన హామీల కోసం కేంద్రం వైపు చూపులు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది కళ. ప్రాంతీయ పార్టీలతోనే దేశానికి రక్షణ. మెర్చల కృతజ్ఞతా సభలో బీఆర్ఎస్ నేత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చూడొచ్చు. ఆటో డ్రైవర్ల సమస్యపై స్పందించాలి. డ్రైవర్ సోదరులను ప్రభుత్వం ఆదుకోవాలి. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ అంటూ కూడా చెప్పిన పరిస్థితి.
అంటే కేంద్రంలో మాత్రం ఇప్పటి వరకు ఉన్న సర్వేలు ఇప్పటి వరకు ఉన్న రిపోర్ట్లతోని జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు, ఇది ఫిక్స్. బీజేపీకి ఇతర ప్రాంతీయ పార్టీలు తోడైతే మాత్రమే అక్కడ జరుగుతుంది. నేను చెప్తున్నా కదా. సో కాంగ్రెస్ కలగనడం అనేది తెలంగాణలో ఇక్కడ అంటే కాంగ్రెస్ జాతీయ స్థాయిలో అధికారంలోకి వస్తేనే 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పాను. ఆల్రెడీ 60 రోజులు పూర్తయినాయి, మిగిలిన 40 రోజులు మాత్రమే, మహా అంటే ఒక నెలన్నర. అంతటి తర్వాత ఏం చేస్తారు అనేది మనం కూడా వేచి చూద్దాం. ఇక దాంతోపాటుగా మరొక అంశం, తెలంగాణకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరిస్తుంది, భవిష్యత్తులో మళ్ళీ బీఆర్ఎస్దే అన్న మాజీ మంత్రి హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఏంది అంటే పూర్తి స్థాయిలో ఇటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వాళ్ళ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడంతో పాటు ప్రజల్లో ఎట్లా పోరాటం చేయాలి, ఏం కథ అనేది కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇగో ఇక్కడ ఏ మార్చి ఢిల్లీలో రాసిచ్చి మినిట్స్ సాక్షిగా దొరికిపోయిన రేవంత్ ప్రాజెక్టులో అప్పగింత ప్రమాదకరం అంటూ బీఆర్ఎస్ ఎంపీలకు సంబంధించి వాళ్ళు జలశక్తి మంత్రి షెకావత్కు లేఖ వేస్తున్నారు. ఇక దాంతోపాటుగా కేఆర్ఎంబీసీకి అప్పగిస్తే నల్గొండకు నీళ్ళెట్లా అంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు కూడా చెప్తున్నారు. ప్రాజెక్టులో అప్పగించాలే కానీ బోర్డే చూస్తుంది అంటూ కూడా చెప్పిన. ఇక చూడుర్రి, రాష్ట్రంలో మన ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రానికి అప్పగించే ప్రయత్నం జరుగుతుంది. కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతకు పరోక్షంగా అంగీకారం, విద్యుత్ ప్రాజెక్టులపై మాత్రమే అభ్యంతరం అన్న రాష్ట్రం. కేఆర్ఎంబీ సమావేశం మినిట్స్లో మరోసారి తేటతెల్లం అంటూ కూడా చెప్పిన పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని డొల్ల వాదనలు చేసినా ఎంత సమర్థించుకున్నా నిజం మరోసారి తేటతెల్లమైంది. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేందుకు రేవంత్ సర్కార్ ఓకే చెప్పిందని మరోమారు స్పష్టమైంది. ప్రాజెక్టులు అప్పగించలేదంటూ బయట ఎన్ని బీరాలు పలికినా కృష్ణానీటి యాజమాన్యం బోర్డు ముందు మాత్రం అప్పగింతకు సమ్మతించిందనేది వాస్తవం. గురువారం జరిగిన సంబంధించిన మీటింగ్లో మినిట్స్ను కేఆర్ఎంబీ తాజాగా విడుదల చేయడంతో రేవంత్ సర్కార్ అడ్డంగా దొరికిపోయింది. విద్యుత్ ప్రాజెక్టుల అప్పగింతపై మాత్రమే తమకు అభ్యంతరం అంటూ చేతులు దులిపేసుకుంది. దాంతో శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులో అవుట్లెట్లను కేఆర్ఎంబీకి అప్పగించాలనడానికి రేవంత్ సర్కార్ పరోక్షంగా అంగీకరించినట్టుగా తేటతెల్లమైపోయింది. ఇక నల్గొండ జిల్లాకు నీళ్ళెట్లు ఇస్తారు, హైదరాబాద్కు నీళ్ళెట్లతాయి, అయిపోయిందండి. నేను చెప్పిన కదా, అధికారం అనేది చేసిన తప్పును పడాల్సిందే, మనం ఏం చేయలేం, అది వాస్తవమైన విషయం. 130 కోట్ల రాష్ట్ర భవిష్యత్ ఏది ముఖ్యమో ప్రభుత్వం తేల్చుకోవాలి. రాడార్తో కేంద్రంతో పర్యావరణానికి ముప్పు, పెను ప్రమాదంలో తెలంగాణ జీవ వైవిధ్యం. గంగాకు ఒక న్యాయం, మూసీకి మరొకట. పునర్జీవనం అంటే నదిని ఆసొంతం కాపాడాలి, కాపాడాలి. దామగూడెంపై శ్వేతపత్రం విడుదల చేయాలి, రాష్ట్ర ప్రభుత్వానికి పర్యావరణ డిమాండ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మరొకసారి గతాన్ని మీకు చూపిస్తుంది. నేను చెప్తున్నా కదా, ఇప్పటి వరకు మనం అనుభవించిన వ్యధ ఒకటైతే భవిష్యత్తులో అనుభవించాల్సిన వ్యధ మరొకటి. ఇంద్రవెల్లి సంఘటన చూసాం, ఆటో డ్రైవర్లు చూసాం, రైతుల ఆత్మహత్యలు చూస్తున్నాం. దాంతో పాటుగా ఇక్కడ రాడార్ అనేది దామగూడెంకు సంబంధించి ఇదొకటి జరుగుతున్నది. సో భవిష్యత్తులో ఇంకెన్ని జరుగుతాయో చాలా బాధాకరమైన విషయం. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రాజెక్టుల విషయంలో ఏం చేస్తున్నాడో మీ అందరికీ తెలిసిన విషయమే. ఇలా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు, తెలంగాణలో అమాంతం ఏంది అంటే ఏం లేకుండా పోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక జార్ఖండ్ క్యాంపు తెలంగాణలో 39 మంది జేఎంఎం కూటమి ఎమ్మెల్యేల రాక 2 విమానాలు బేగంపేట ఎయిర్పోర్ట్కు, షామీర్పేటలోని రిసార్ట్లలో 3 రోజుల మకాం. పార్టీ నేతలకు ఎమ్మెల్యేల బాధ్యత అప్పగింత పరివేక్షిస్తున్న పొన్నం సంపత్ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. కాంగ్రెస్కు సంబంధించి సీఎంగా ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత మన తెలంగాణనే అడ్డా అవుతుంది, ఏ రాష్ట్రంలో ఏం జరిగినా కూడా ఇక్కడనే. ఇక దాంతోపాటుగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 8 నుంచి రేపు రాష్ట్ర కేబినెట్ మీటింగ్లు, బడ్జెట్ సమావేశాలు, 6 గ్యారెంటీలు, ఉద్యోగాల భర్తీపైన చర్చించే ఛాన్స్ అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. మొత్తానికి ఈ నెల 8 నుంచి బడ్జెట్ సమావేశాలు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మేడిగడ్డ అన్ని బ్లాకులలో పగుళ్ళు అంటూ కూడా ప్రధాన అంశం. పగుళ్ళు వచ్చినప్పుడు దాన్ని రిపేర్ చేసుకోవాలి, దాని పరిస్థితి ఏంది అనేది అంచనా వేయాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలకు నీళ్ళెట్లు ఇవ్వాలనేది ఫస్ట్ ఆలోచించరు, ఆ తర్వాత ఏదైనా. ఇక తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికే ఫ్రీ కరెంట్ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇంకేముంటుంది ఇక్కడ?
ఏపీ బీఆర్ఎస్ ఖాళీ అయిందట, మొత్తానికి త్వరలో జనసేనలోకి తోట చంద్రశేఖర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోర్రి, ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి నేనేమంటున్నా అంటే ప్రధానంగా కూడా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, విద్యా రంగానికి సంబంధించి వ్యాపార సముదాయాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఇది 9908572666 అనేది నా నెంబర్ అండి. నన్ను సంప్రదించండి. పూర్తి స్థాయిలో వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి మాకు భారీగా కూడా ఆర్థిక నిధులు అవసరం ఉన్నాయి. మీ యొక్క సహకారాన్ని మేము కోరుకుంటున్నాం. తెలంగాణ ప్రాంత బిడ్డలకు నిజాలను నిర్భయంగా చెప్పేందుకు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కావచ్చు, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద కావచ్చు, రేపు భవిష్యత్తులో కూడా నా ప్రయత్నాన్ని నేను చేయడానికి అయ్యింది అంటే ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్న లక్ష్యానికి అనేక ఆటంకాలు కూడా ఏర్పడుతున్న పరిస్థితి, ఆర్థిక ఇబ్బందుల తేటతెల్లం కూడా అయిపోయిన పరిస్థితి. 9908572666 అనే నెంబర్కి మీరు సహకారంతో పాటుగా పూర్తిగా కూడా ఆ పెద్ద పెద్ద వ్యాపార సముదాయాలు ఉన్న వాళ్ళు కూడా సంప్రదించండి. మాకు పూర్తి స్థాయిలో కూడా డొనేషన్స్ కానీ ఆర్థిక సాయం కూడా చేయండి. ఎందుకంటే భవిష్యత్తుకు సంబంధించి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఒక జర్నలిజంగా నా మీద ఉంది. కానీ మాకు ఇబ్బందుల కారణంగా మీకైతే